Namaste. Welcome to our NMMS classes. So, in this series, we are going to discuss about the MAT mental ability test. మీకు ముందుగానే చెప్పినట్టుగా ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో సుమారు 26 అంశాల పైన మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క అంశం పైన సుమారు 5 నుంచి 10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుచేతంటే 26 కదా, 26 5లో అంటే మనం సుమారు 130 లేదా 10 ప్రశ్నలు చెప్పినంటే 260 ప్రశ్నలు వస్తాయని అర్థం కాదు. ఈ 26 అంశాల నుంచి పేపర్ సెట్టర్ అనేటువంటి వాడు ఏదైనా 10 లేదా ఓ 15 అంశాలని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. అందుచేత మీరు పాత పేపర్లను ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే అందులో మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్ పైన జనరల్గా మనకు 5 లేదా 10 ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేటువంటిది చాలా సులభమైనటువంటిది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీటిని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అన్నిటికీ అన్ని మార్కులు తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, మనం దీన్ని జాగ్రత్తగా పరిశీలించిద్దాం. వీటిని నేర్చుకునే ముందు మనం ఏంటంటే ఫస్ట్ మీకు ఏబిసిడీల పైన సరైన అవగాహన ఉండాలి. అంటే ఏబిసిడీని అరే మేము నేర్చుకున్నాం కదా సార్ అనే ఒక ఆలోచన మీకు ఉండుండొచ్చు, కాదనటం లేదు. కానీ ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే సింపుల్ టిక్ అనమాట. టిప్ అనొచ్చు, ట్రిక్ అనొచ్చు, ఏదైనా మీ ఇష్టం. ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు, జెడ్ నుంచి ఏ వరకు చాలా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. అలానే వాటి యొక్క స్థానాలు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏ యొక్క పొజిషన్ 1 అవుతే జెడ్ యొక్క పొజిషన్ 26 అవుతుంది. ఎప్పుడు ఏ నుంచి జెడ్కి రాసేటప్పుడు. అలా కాకుండా జెడ్ నుంచి ఏకి రాసేటప్పుడు జెడ్ యొక్క పొజిషన్ 1 అవుతుంది, ఏ యొక్క పొజిషన్ 26 అవుతుంది, 26 అవుతుంది. అప్పుడు మరి 13 పొజిషన్లో ఉన్నటువంటి లెటర్ ఏంటి, 15th పొజిషన్లో లెటర్ ఏంటి, ఇలా మీకు ఆ పొజిషన్స్ కూడా చాలా అవసరం. అదేవిధంగా రివర్స్ ఆర్డర్లో రాసేటప్పుడు, యాక్చువల్ ఆర్డర్లో రాసేటప్పుడు ఆ పొజిషన్లో ఉండే లెటర్లు ఏమేమి ఉండేటువంటిది కూడా కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ జెడ్ బోత్ ఆర్ సేమ్ పొజిషన్లో ఉన్నట్టు చెప్పాలి. ఎలా అండి, ఏ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంటే ఎప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఉంటే, జెడ్ అనేటువంటిది ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది ఎప్పుడు ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ రాసేటప్పుడు. అంతేనా? ఏ జెడ్ అనేది ఒకే పొజిషన్లో ఉంటాయి రివర్స్ ఆర్డర్లో ఉండేటప్పుడు. ఓకే, అలాగే బివై సిఎక్స్ ఇలా వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా మీకు అవగాహన ఉండాలి. ఇలా ఉన్నాయనుకోండి సులభంగా కోడింగ్ అండ్ డీకోడింగ్లో మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసేవచ్చు. ఇందులో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, కొన్ని లాజిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం విపులంగా నేర్చుకుందాం. ఓకే, ముందు లెటర్స్ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. మీకు ఏ టు జెడ్ లెటర్స్ బాగా తెలుసు, పొజిషన్లు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. A1, B2, C3, D4, E5, F6, G7, H8, అలాగే I9, J10, K11, L12, M13, N14, O15, P16, QRSTUVWXYZ, దానికి 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. మీరు ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్ ముందున్న వాళ్ళు కానీ లేక కేఎన్ ప్రొజెక్టర్ ద్వారా చూస్తున్న విద్యార్థులు కానీ అందరు విద్యార్థులు ఏం చేయాలంటే ఇమీడియట్గా బుక్స్ ఓపెన్ చేయండి. బుక్స్ ఓపెన్ చేసేసి ఏ టు జెడ్ లెటర్స్ రాయండి. చాలా ఫాస్ట్గా లెటర్స్ రాయండి. లెటర్స్ రాస్తూ ఒక లెటర్కి మధ్య గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇస్తున్నారు కదా, అలాగే ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు ఆ లెటర్ కింద దాని యొక్క పొజిషన్ నెంబర్ రాయండి. ఇప్పుడు మనం క్లియర్గా మీకు చూపిస్తున్నాను కదా, ఏ యొక్క పొజిషన్ 1, బి పొజిషన్ 2, సి పొజిషన్ 3, డి పొజిషన్ 4. కరెక్ట్? ఇలా ఆ పొజిషన్ని కరెక్ట్ రాయండి. అంటే మీకు గుర్తుండడానికి మీకు చెప్తున్నటువంటి ఫస్ట్ ఏ టు జెడ్ అని ఫాస్ట్గా చూడండి. అలాగే జెడ్ టు ఏ కూడా ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు తెలుస్తుంది. అందుకే మీకు రెండు కూడా ఇచ్చినాను. పొజిషన్ ఆఫ్ ఆల్ఫాబెట్ ఫ్రమ్ ద ఎండ్ జెడ్ నుండి రాసుకో. జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ, వి, యూ, టిఎస్, RQPONMLK, JIH, GFEDCBA. సో ఈ
కార్యక్రమం చూస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మా యొక్క రిక్వెస్ట్, మనవి ఏంటంటే, పిల్లలకి ఇదొక యాక్టివిటీగా ఇవ్వండి. ఏ నుండి జెడ్ వరకు రాయడం, జెడ్ నుండి ఏ వరకు రాయడం. ఒక గేమ్‌గా కూడా ఆడించండి. లెటర్స్ ఇవ్వండి. లెటర్స్ ఇచ్చి, ఆ లెటర్స్‌ని ఇచ్చి ఈ లెటర్ యొక్క పొజిషన్ ఎంత? ఏ టు జెడ్ రాసేటప్పుడు దీని పొజిషన్ ఎంత? జెడ్ టు ఏ రాసేటప్పుడు దాని పొజిషన్ ఎంత? అని ప్రశ్న ఇవ్వండి. పిల్లలు ఆ విధంగా ప్రాక్టీస్ చేసి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్‌గా కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో వాళ్ళు ఆన్సర్స్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఉపాధ్యాయులు ఈ ప్రశ్నించండి. పిల్లలు మీరు కూడా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉపాధ్యాయులు చెప్తున్నా కూడా మీరు కూడా స్వయంగా ఈ నెంబర్స్ని రాసి పెట్టుకొని ఏ టు జెడ్, జెడ్ టు ఏ రాయాలి. మీరు ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు కూడా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఇదే. ఎగ్జామినేషన్కి వెళ్ళిన హాల్లోకి వెళ్ళిన వెంటనే మీకు ఎప్పుడైతే వాళ్ళు ఆన్సర్ షీట్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇవ్వడం రాగానే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటి అంటే, ఇమీడియట్గా క్వశ్చన్ పేపర్ తీసుకుని దాని బ్యాక్ పేజీలో ఉన్న వైట్ పేపర్ పైన ఏ టు జెడ్, జెడ్ టు ఏ ఒకసారి దాని పొజిషన్ రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకు 5 లేదా 10 ప్రశ్నలు వస్తాయి కాబట్టి 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దరిదాపుగా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దాని యొక్క పొజిషన్ నెంబర్స్ని వేసుకోండి. ఈ 3 నెలలు ఇప్పుడు మనం ప్రజెంటు ఆగస్టులో ఉన్నాం. సో మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే మనం తీసుకున్నటువంటిది నవంబర్ ఫస్టే ఎగ్జామ్ అని అనుకుంటే మీకు ఉన్నటువంటిది కేవలము సెప్టెంబర్, అక్టోబర్ అనేటువంటి 2 నెలలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ 2 నెలలు, ఈ 60 రోజులు పూర్తిగా వీటిపైన దృష్టి పెడితే డెఫినెట్గా మీరు ఈ స్కాలర్షిప్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి. ఓకే. సో అందరూ ఏబిసిడీలు ఏ నుండి జెడ్, జెడ్ నుండి ఏ రాసేశారు కదా, ప్రాక్టీస్ చేశారనుకుంటాను. కరెక్ట్? ఈ ప్రాక్టీస్ 1 టైం కాదు, నియర్లీ 10 టైమ్స్ కూడా రాయండి. 10 కాదు, చాలాసార్లు రాయండి. ఓకే. సో మరోసారి నేను మీకు క్లారిటీ కోసం ఈ రెండింటిని ఒక దగ్గర, ఇంతకు డిఫరెంట్ స్లైడ్స్లో చూపించాను కదా, ఇప్పుడు 2 కూడా ఒకే స్లైడ్లో వచ్చినట్టు చూశాను. ఇందులో మనకు ఒకే పొజిషన్లో వచ్చే లెటర్స్ ఏంటి అనేటువంటిది కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏ జెడ్ అందరికీ తెలుసు, ఏ టు జెడ్, ఏ టు జెడ్ అంటుంటాం కదా. ఏ టు జెడ్, ఏ అనేది జెడ్ అనేది ఒకే పొజిషన్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది ఎప్పుడు, ఏ నుండి జెడ్ రాసేటప్పుడు. అలాగే జెడ్ అనేటువంటి లాస్ట్ పొజిషన్లో ఉంది. అదే జెడ్ టు ఏ రాశారనుకోండి, జెడ్ ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది, ఏ లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. కరెక్ట్? కాబట్టి ఏ టు జెడ్ అంటే వీటిని గుర్తుపెట్టుకోవడానికి, ఏని జెడ్ అని గుర్తుపెట్టుకోవడానికి మీరు చూడండి ఏ టు జెడ్. మనం అమ్ముతూ ఉంటారు కదా, ఈ చైనా బజార్లో చూడండి అన్నీ అమ్ముతారు ఏ టు జెడ్. కొన్ని సర్వీసెస్ ఉంటాయి కూడా చేస్తారు, ఏ టు జెడ్ సర్వీసెస్ అంటారు, అంటే అన్ని పనులు చేస్తాడని. కాబట్టి ఏ టు జెడ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏ జెడ్ అనేటువంటిది సేమ్ పొజిషన్లో ఉన్నాయని మీకు అర్థమైపోతుంది. అలాగే బి అండ్ వై బోత్ ఆర్ సేమ్ పొజిషన్స్. అబ్జర్వ్ చేసి చూడండి, బి అనేది సెకండ్ పొజిషన్లో ఉంటే వై అనేటువంటిది 25 పొజిషన్. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, ఈ పొజిషన్ ఎలాగా తెలుసుకోవాలి అంటే సింపుల్గా ఏమి లేదు. బీవై 2 సేమ్ పొజిషన్లో ఉంటాయని చెప్పాను కదా, దానికి కేవలసిన పని అంటే 27 మైనస్ బి యొక్క పొజిషన్ తీసేస్తుంది. బి పొజిషన్ ఎంత 2, 27 మైనస్ 2 25. కాబట్టి వై యొక్క పొజిషన్ 25, బి యొక్క పొజిషన్ 2. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇచ్చిన పెయిర్స్లో ఒకదాని నెంబర్ తెలిస్తే రెండో దాని యొక్క పొజిషన్ కావాలంటే సింపుల్గా మీరు చేయవలసిన పని ఏంటి అంటే 27 నుంచి ఆ నెంబర్ తీసేసాడు. అర్థమైందా? చేస్తే మీకు దాని యొక్క పొజిషన్ నెంబర్ తెలిసిపోతుంది. ఓకే. నెక్స్ట్ సిఎక్స్. సిఎక్స్ అనేటువంటిది సి థర్డ్ పొజిషన్లో ఉంటే ఎక్స్ అనేటువంటిది మనకి ఏ పొజిషన్లో ఉంది చూడండి. ఎక్స్ అనేటువంటి ఏ పొజిషన్లో ఉంది తీసుకుంటే 24 పొజిషన్లో. ఈ 24 ఎలా వచ్చింది మనం చూసాం కదా, 27 మైనస్ సి యొక్క పొజిషన్ 3, 27 మైనస్ 3 24. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ఫాస్ట్నెస్ వచ్చేస్తుంది. సింపుల్గా దాన్ని ఎక్కడ ఉంది అని అంటే 27 మైనస్ చేయాలి. సిఎక్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు? సిఎక్స్ అంటే మనకి సివిక్స్ అనే పదం వాడతారు. సివిక్స్ మనకి ఆల్రెడీ సోషల్ స్టడీస్లో మనకి ఏమిటి, పొలిటికల్ సైన్స్, సివిక్స్, కామర్స్,
వాడుతున్నాం కదా. అలాగే ఇంటర్మీడియట్‌లో మీరు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్‌లో మనం సిలబస్ మనం డిఫరెంట్ గ్రూప్స్ తీసుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మనం ఎంపీసీ గ్రూప్ అంటారు, బైపీసీ గ్రూప్ అంటారు, హెచ్ఈసీ గ్రూప్ అంటారు, సిఈసీ గ్రూప్. ఇవి 4 గ్రూపులు జనరల్‌గా. మన దగ్గర ఎంబైపీసీ అనేటువంటిది ప్రెజెంట్ ఇంటర్మీడియట్ సిస్టమ్‌లో లేదు. అదే సీబీఎస్ఈ వాటిలో ఎంబైపీసీ గ్రూప్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మీ 4 గ్రూపులు వాడతారు. ఇందులో మీరు చూడండి సిఈసీ గ్రూప్ అని తీసుకున్నాం. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అంటారు. అక్కడ సి స్టాండ్స్ ఫర్ సివిక్స్. సో సిఎక్స్ అని గుర్తుపెట్టుకోవడానికి మీరు సింపుల్గా సివిక్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్గా ఈ పదం మనకు సిఎక్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేది డిడబ్ల్యూ. డి పొజిషన్ ఎంత 4, డబ్ల్యూ పొజిషన్ ఎంత 23. కరెక్ట్. కాబట్టి డిడబ్ల్యూ సేమ్ పొజిషన్లో ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అంటే రివర్స్ ఆర్డర్లో రాసేటప్పుడు డిడబ్ల్యూ. సో మనకి మనం గుర్తుపెట్టుకోవడానికి ఇది బాగానే ఉంది కదా. డిడబ్ల్యూని ఎలా గుర్తుపెట్టుకుందాము? డౌన్. డౌన్ అంటే డిడబ్ల్యూ వస్తుంది, అంతేనా? అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా అంటే మనం సింపుల్గా విత్డ్రా అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు రివర్స్లో. డిడబ్ల్యూ అంటే డబ్ల్యూడి, విత్డ్రా అని గుర్తుపెట్టుకోండి, డౌన్ అని గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ మీకు సులభంగా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈవి. ఈ పొజిషన్ 5, వి పొజిషన్ 22, అంతేనా? మనం తీసుకోండి. ఎలా 22 అని టక్కన మైండ్లో ఎలా వస్తుంది మనకి? సింపుల్గా ఈ పొజిషన్ మనం 5 అన్నాం కదా. వి పొజిషన్ అంటే ఏం చేయాలి మనం? 27 - 5 22. కాబట్టి వి పొజిషన్. సో ఈవి అంటే మీకు చాలా వరకు మీరు ప్రైమరీ స్టేజ్ దాటి వచ్చారు కదా. ప్రైమరీ ఇప్పుడు మనకు సైన్సెస్ ఉన్నాయి. ఇందులో మనము ఫిజిక్సు, బయాలజీ అని చెప్తున్నాం, కెమిస్ట్రీ, ఈ పదాలు వాడుతున్నాం కదా. మరి ఇంతకు ముందు ఈ సైన్స్ అని మనం ఏమైనా సోషల్ స్టడీస్ కూడా వచ్చాం. క్లాస్ వైజ్ మనం మార్చాం. మనది స్పైరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు 5th వరకు అక్కడ సైన్స్ అని కానీ సోషల్ అని కానీ ఏమి ఉండదు. మీకు ఉండేదేంటి? ఈవీఎస్ అంటారు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటారు, ఈవీఎస్. కాబట్టి ఈవీని గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, సింపుల్గా ఈవీఎస్ అని గుర్తుపెట్టు. అంతెందుకు, అది గుర్తులేదు అనుకోండి, ఈటీవీ అని గుర్తుపెట్టుకోండి. ఈటీవీ అనేది అందరికీ ఈటీవీ, మీ టీవీ అంటూ కంటిన్యూస్గా మనకు ఆ అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంటుంది కదా. కాబట్టి ఈటీవీ అని గుర్తుపెట్టుకునే, ఈటీవీలో ఈటీవీ ఉంది కాబట్టి ఆ టీ మర్చిపోండి, మధ్యలో తీస్తే ఈవీ అని వస్తుంది. అలా ఈవీఎస్ అని పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఎఫ్యు. నెక్స్ట్ వన్ ఎఫ్యు. ఎఫ్యు అంటే మనం సింపుల్గా ఫర్ యూ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్యు అంటే ఫర్ యూ అని చెప్పుకుంటే ఎఫ్ పొజిషను, యూ పొజిషను సేమ్ వస్తుంది. క్లియర్? ఓకే. నెక్స్ట్ వన్ జీటీ. జీ అండ్ టీ ఒకే పొజిషన్ ఉంటాయి. నెక్స్ట్ అందుకనే మీకు కంపారిజన్ కోసమే ఈ స్క్రీన్ పైన చూపించాను. ఏ టు జెడ్ రాసాం, జెడ్ టు ఏ రాసాం. ఆ పొజిషన్లు చూసుకుంటే మీకు క్లియర్గా జీ అనేటువంటిది 7th పొజిషన్లో ఉంది. అలాగే టీ అనేటువంటిది కూడా 7th పొజిషన్లోనే ఉంది. ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో జీటీని మనం గుర్తుపెట్టుకోవాలనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా. జీటీ అనేటువంటిది ఇప్పుడు మనం జనరల్గా మనం తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ అంటాం, తెలంగాణ స్టేట్ అంటాం కదా. దట్స్ ఎ డిఫరెంట్. కానీ ముందు మనం జనరల్గా గుర్తుపెట్టుకున్నది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇంకా గుర్తుపెట్టుకోండి గోట్లో జీటీ ఉంటుంది. ఆ రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే సింపుల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీ అండ్ టీ విత్ సేమ్ పొజిషన్ విత్ 7 అని గుర్తుపెట్టుకోండి. హెచ్ఎస్ ఈ రెండు సేమ్ పొజిషన్లో ఉంటాయి. హెచ్ యొక్క పొజిషన్ 8, ఎస్ యొక్క పొజిషన్ కూడా 8 రివర్స్ ఆర్డర్లో. ఒకవేళ రివర్స్ ఆర్డర్ కాకుండా నార్మల్ దాంట్లో ఆర్డర్ అంటే 27 - 8. 27 - 8 ఎంత వస్తుంది? 19. అబ్జర్వ్ చేసి చూడండి, ఎస్ యొక్క పొజిషన్ అంతా 19. కరెక్ట్. సో ఈ రకంగా మనం 27 చేయొచ్చు. ఇక్కడ హెచ్ఎస్నే గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఎస్ అంటే మీ అందరికీ బాగా ఈజీగా గుర్తుంటుంది. హెచ్ఎస్ అంటే ఏంటి? హై స్కూల్, హయ్యర్ స్టడీస్, ఏదైనా మనం సింపుల్గా చెప్పవచ్చు. కాబట్టి హెచ్ఎస్ని ఆ రకంగా మనం చెప్పేసుకోండి. అలాగే ఐఆర్. నెక్స్ట్ ఐఆర్. ఇక్కడ ఐఆర్ అని తీసుకున్నాం. ఐ పొజిషన్ ఎంత మనకు? 9. ఆర్ పొజిషన్ కూడా 9. అబ్జర్వ్ చేసి చూడండి, ఐ పొజిషన్ 9, ఆర్ పొజిషన్ కూడా 9. అర్థమైందా? అంటే మనం ఏం చేయాలి? జస్ట్ దాని యొక్క యాక్చువల్ పొజిషన్ అంటే 27 - 9 18.
ఈ ఐఆర్ని గుర్తుపెట్టుకోవాలి. ఐఆర్ని ఇండియన్ రైల్వేస్ అంటారు. అలా గుర్తుపెట్టుకోవచ్చు. కోర్స్ టీచర్లు అయితే ఇంటర్మ్ రిలీఫ్ అని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. మీరు స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్ కాబట్టి ఇండియన్ రైల్వేస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అది. నెక్స్ట్ జేక్యూ. మీకు జనరల్గా ప్లేయింగ్ విత్ డెక్ ఆఫ్ కార్డ్స్ మీకు ఉండవు. 10th క్లాస్కి వస్తే నేర్చుకుంటారు అవి ప్రాబబిలిటీ చాప్టర్లో. అయితే పిల్లలందరూ మీ గేమ్స్ ఆడుతుంటారు కదా సెల్స్లో, వీటిలో ఈ గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి కార్డ్స్ ఉంటాయి, ప్లేయింగ్ కార్డ్స్. అందులో ఆస్ అని ఉంటుంది, ఏ ఉంటుంది, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉంటాయి. తర్వాత 10 తర్వాత జాకీ ఉంటుంది, జే, క్వీన్, క్యూ, కింగ్, కే, జేక్యూకే అని ఉంటాయి. అంచేత మనకి ఏముంటాయి, మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్ని ఈ పేక ముక్కల కట్టని మనం 2 రకాల, మొత్తం ఫస్ట్ బేసిక్గా 2 పార్ట్స్గా చేసేవచ్చు. ఒకటి బ్లాక్, ఒకటి రెడ్. 26 ముక్కలు, 26 ముక్కలు. మరలా ఈ 26ని మొత్తం ఈ 52 ముక్కల్ని మనం 4 గ్రూపులుగా కూడా విభజించవచ్చు. అవి డైమండ్, ఆర్టీని అని మనకు వస్తాయి. అవన్నీ అనవసరం. కానీ ఇందులో వీటిలో చూస్తే ఫేస్ కార్డ్స్ అని 4 ముక్కలు ఉంటాయి. ఫేస్ కార్డ్స్, ముఖ కార్డులు అంటారు, ఫేస్ కార్డ్స్ అంటారు. అవి ఏంటివి, జాకీ, క్వీన్, కింగ్, ఆస్. ఈ జేక్యూకే ఏని ఫేస్ కార్డ్స్ అంటారు. ఈ 3 కార్డ్స్ ఉంటాయి జేక్యూకే. ఈ ఫేస్ కార్డ్స్ మనం జస్ట్ ఐడియా పెట్టుకుంటే చాలు. అంటే జేక్యూ అనే ఫేస్ కార్డ్స్గా చెప్పచ్చు. కాబట్టి జేక్యూ. ఇంకా మీకు కావాలని గుర్తు పెట్టుకోవాలంటే, ఇంకా మీకు బాగా అది కూడా సార్ మాకు పేక ముక్కల గురించి తెలియదు అనుకుంటే, మనకి 28 స్టేట్స్ ఉన్నాయి కదా. ఈ స్టేట్స్ మనకు దాన్ని ఏం చేస్తే, ఈ 28 స్టేట్స్ దాన్ని తీసుకునేటప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ అని కూడా జేక్యూగా, జమ్మూ కాశ్మీర్ స్టేట్ యొక్క నేమ్ గుర్తుపెట్టుకున్న జమ్మూ కాశ్మీర్ కూడా అంటే జేకే యాక్చువల్గా మన అలాగే అనుకోవడానికి ఓకే. కానీ క్యూ కొద్దిగా దగ్గరగా పెట్టుకోవడానికి, అంటే ప్రొనౌన్సియేషన్ కోసం అలా బెటర్ ఏంటంటే జాకీ అండ్ క్వీన్ అని గుర్తుపెట్టుకోండి, దట్స్ గుడ్. నెక్స్ట్ కేపీ. కే పొజిషన్ ఎంత మనకి, కే పొజిషన్ 11. సో పీ పొజిషన్ కూడా 11, ఎప్పుడు రివర్స్ ఆర్డర్లో తీసుకున్నాం. అదర్వైజ్ 27 - 11 16 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కేపీ హైదరాబాద్ వాళ్ళు అయితే కూకట్పల్లి అని గుర్తుపెట్టుకుంటారు, అంతే కదా. సినిమా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుంటారు. సో మేబీ మీకు పవన్ కళ్యాణ్ అయితే ఫాస్ట్గా గుర్తుంటుంది అందరికీ, మిగతా వాళ్ళందరికీ కదా. హైదరాబాద్ వాళ్ళు అయితే ఈ 2 ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు, కూకట్పల్లి అని గుర్తుపెట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆ రకంగా మనం కేపీని గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉంది. చివరిది ఎల్ఓవిఈ. ఇలా వచ్చింది, ఎల్ఎన్ఓ అని సేమ్ పొజిషన్లో ఉంటే, విఎన్ఈ సేమ్ పొజిషన్లో ఉంటాయి. ఓకే, లవ్ అనే వర్డ్లో మనం తీసుకుంటే ఎల్ఓవి ఈ 2 కూడా మనకు సేమ్ పొజిషన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మిగిలినటువంటిది ఎం అండ్ ఎన్. బికాజ్ ఎందుకంటే ఎం యొక్క పొజిషన్ 13, ఎన్ యొక్క పొజిషన్ కూడా 13. మీరు 26 కదా, రివర్స్ ఆర్డర్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ పొజిషన్ మారిపోతుంది. ఎం 13 అవుతుంది, ఎన్ 13 అవుతుంది. రివర్స్ ఆర్డర్ వచ్చినప్పుడు కూడా ఎం అనేది 13 సేమ్ పొజిషన్లో వస్తాయి. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆర్డర్. ఇవి మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. సింపుల్గా ఉంటాయి, చిన్న చిన్న గేమ్ లాగా పెట్టుకునేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏజెడ్, బివై, సిఎక్స్, డిడబ్ల్యూ, ఈవి, ఎఫ్యు, జీటీ, హెచ్ఎస్, ఐఆర్, జేక్యూ, కేపీ, ఎల్ఓ, విఈ, ఎంఎన్. ఇలా ఒకే పొజిషన్లో ఉన్నటువంటి లెటర్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఇంకాస్త ఫాస్ట్గా, ముందు మీకు ఎగ్జామినేషన్ గురించి చెప్తున్నప్పుడు మీకు ఒక అంశాన్ని చెప్పాను, టైం ఫ్యాక్టర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయగలిగితే అంత ఉపయోగం ఉంటుంది. ఎందుకు 180 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో మీరు ఆన్సర్ చేయాలంటే చాలా టైం ఫాస్ట్ అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి అది స్పీడ్ అండ్ యాక్యురసీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. కాబట్టి వీటిని ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు మనం దీనికి ఒక టెక్నిక్ని జోడి చేద్దాం. దాన్ని ఈ జోటాయ్ అంటారు. ఈ జోటాయ్, ఇట్లా ఈ జోటాయ్ అని కూడా అంటారు దాన్ని.
ఈజోటాయ్ టెక్నిక్ అని అంటారు. అంటే ఈజేఓటీవై టెక్నిక్. ఈ పొజిషన్ 5, జే పొజిషన్ 10, ఓ పొజిషన్ 15, టీ పొజిషన్ 20, వై పొజిషన్ 25. అంటే 5 ఇంక్రీజింగ్ అనమాట. 5, 10, 15, 20, 25. ఈజేఓటీవై ఈజోటాయ్ అంటారు. ఈ పొజిషన్ ఎంత? 5, జే పొజిషను 10, ఓ పొజిషను 15, టీ పొజిషను 20, వై పొజిషన్ 25. 5 ఇంకా ఈజోటాయ్ అని గుర్తుపెట్టుకోండి. కానీ మీకు ఐడియా వచ్చేసేయాలి. ఈజేఓటీవై అని అనగానే మీకు ఐడియా రావాలి. 5, 10, 15, 20, 25. ఈ పొజిషన్ 5, జే పొజిషన్ 10, ఓ పొజిషన్ 15, టీ పొజిషన్ 20, వై పొజిషన్ 25 అని గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నిక్ని ఎలా వాడతామో కొన్ని ప్రశ్నలు ఇచ్చి మీకు ఆ టెక్నిక్ని వాడతాను, చూపిస్తాను. నన్ను చూద్దాం ఎలాగని. అయితే ఇప్పుడు మనకు ఎన్ని రకాలైనటువంటి కోడింగ్ అండ్ టైప్ డీకోడింగ్ టైప్ క్వశ్చన్లు ఉన్నాయి, ఏ రకంగా ఇస్తారు అని కూడా నేర్చుకుందాం క్లియర్గా. మీకు జనరల్గా బేసిక్గా వచ్చేటటువంటి ఒక డౌటు, ఈ కోచింగ్ మేము స్టార్ట్ చేయడానికి కూడా ఒక ప్రధానమైన రీజన్ ఏంటంటే, చాలామంది పిల్లలు ఈ కైండ్ ఆఫ్ కోచింగ్ ఇప్పటి నుండే నేర్చుకుంటే, అంటే 8th క్లాస్ నుండే నేర్చుకుంటే రేపు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు సులభంగా మంచి మార్కులు తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యు ఆర్ రెడీ టు రైట్ సో మెనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ తర్వాత చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయవలసి ఉంటుంది. వీటన్నిటిలో కూడా వీటిని ఏమిటంటారంటే మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అందులో ఈ ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయవలసిన పని ఏంటి అంటే, వీటిని ఎగ్జామినేషన్ కోసమే రాస్తున్నాము, మేము అప్లై చేసాము కదా, అప్లై చేసిన వాళ్ళే ఫాలోఅప్ అవుతారు, రిమైనింగ్ ఫాలోఅప్ కావాల్సిన పని లేదు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోకండి. అందరూ కూడా ఈ అంశాన్ని కేవలం మీరు ఎన్ఎంఎంఎస్లో క్వాలిఫై కావాలనే కాకుండా ఈ అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ డెవలప్ కావాలని, అలాగే తద్వారా మిగతా సబ్జెక్టుల్లో కూడా మీ యొక్క క్వాలిటీస్ యువర్ పార్టిసిపేషన్ ఎక్కువ కావాలనే ఉద్దేశంతో ఈ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. టైప్స్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ దట్ యూ విల్ ఫైండ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మెన్షన్ బిలో ఆర్ సమ్ ఆఫ్ ద పాపులర్ టైప్. ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే వాటిలో చాలా కొద్దిగా ఫెమిలియర్ అయినటువంటి వాటిని గురించి, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన వాటి గురించి మనం ఇప్పుడు కొన్నిటిని క్లాసిఫికేషన్లో చూపిస్తున్నాం. ద ఫస్ట్ వన్, లెటర్ టు లెటర్ కోడింగ్. అంటే మనకి ఇప్పుడు మనం ఒక లెటర్లో ఇచ్చిన, అంటే కొన్ని లెటర్ టు లెటర్, ఒక లెటర్ నుండి ఇంకో లెటర్. ఇప్పుడు మనం మీకు ఇంతకుముందు పొజిషన్లో అందుకే ప్రాక్టీస్ ఇచ్చాను, గుర్తుంటుందా మీకు? ఇప్పుడు ఏ జెడ్ తీసుకున్నాను అంతేనా, ఎంఎన్ తీసుకున్నారు, ఎల్ఓ తీసుకున్నారు, విఈ తీసుకున్నారు, జిటి తీసుకున్నారు. ఇవన్నీ కూడా సేమ్ పొజిషన్లో ఉన్న లెటర్స్, రివర్స్ ఆర్డర్ అండ్ యాక్చువల్ ఆర్డర్, అంతేనా? సో మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక లెటర్ ఏదైనా ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏబిసి అని ఇచ్చాం, ఏబిసి, జెడ్వైఎక్స్, ఏబిసిని జెడ్వైఎక్స్గా కోడ్ చేసాం అని అంటారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ఏబిసి అనేటువంటిది తీసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ లెటర్స్ అవి. దాన్ని ఎలా చేసినా మనం జెడ్వైఎక్స్ అన్నాం, అవి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ లెటర్సే ఫ్రమ్ రివర్స్ ఆర్డర్లో. అలా వన్ లెటర్ టు ఇంకో లెటర్ అవి డిస్కస్ చేద్దాం, అవి ఎలా అనేటువంటిది. సో ఒక నుండి ఇచ్చిన లెటర్స్ని మరలా వేరే లెటర్లుగా కోడ్ చేయటం, అది లెటర్ టు లెటర్ కోడింగ్. ద ఆల్ఫాబెట్స్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ కోడెడ్ using various operations such as addition, subtractions, interchanging and so on. In this method of coding and decoding, candidates must use the same method decode the code of another word. This is a very important. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ వాడతాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారాలు అన్నింటిని వాడతాం. అంటే 2 స్థానాలు దాటి వేస్తున్నాం, ఎడిషన్ చేస్తున్నాం, 2 స్థానాలు వెనక్కిపోతున్నాం,
మొదటిది 2 స్థానాలు, తర్వాత 4 స్థానాలు, తర్వాత 8 స్థానాలు, తర్వాత 16 స్థానాలు జంప్ చేసాం. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాం. మొదటిది 8 స్థానాలు, తర్వాత 4 స్థానాలు, తర్వాత 2 స్థానాలు డివిజన్ చేసాం. ఇలా మనం ఏం చేస్తున్నాము, ఎడిషన్ చేస్తున్నాము, సబ్ట్రాక్షన్ చేస్తున్నాము, డివిజన్ చేస్తున్నాము. ఇలా చేసి కూడా మనం ఈ లెటర్ని కోడింగ్ అండ్ డీకోడింగ్ అని చేస్తాం. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇది లెటర్ టు లెటర్ కోడింగ్. నెక్స్ట్ లెటర్ టు నెంబర్ కోడింగ్. లెటర్కు నెంబర్ ఇస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఏదో చెప్పాను, తీసుకున్నటువంటి దాన్ని తీసుకున్నాం. ఏంటో ఏబిసి 1 2 3 అన్నాం. ఏబిసి 1 2 3. డిఎఫ్ అంటే 4 5 6. అంటే ఇక్కడ ఏమైంది, లెటర్ టు నెంబర్. In this form, coding and a word is allocated numerical code values for a number is assigned alphabetical code letters. అర్థమైందా? అంటే మనం ఇస్తున్నటువంటి పని ఏంటి, ఈ లెటర్ నుండి న్యూమరికల్స్గా తీసుకోండి. లెటర్ టు నెంబర్, నెంబర్ టు లెటర్. సో లెటర్ టు నెంబర్ కోడింగ్ అనేటువంటి ఈ రకంగా మనకు ఇచ్చిన వర్డ్ లెటర్లో ఉంటుంది, తర్వాత దానికి సంబంధించినటువంటి కోడ్ నెంబర్స్లో ఉంటుంది. సో అటువంటి నెంబరే మనం ఇంకొక ఇచ్చిన వర్డ్కి మనం కోడ్ చేయవలసి ఉంటుంది. అంటే అలా కాకుండా నెంబర్లో ఇచ్చినటువంటి దాన్ని మనం డీకోడ్ చేసి యాజ్ అ లెటర్గా రాయవలసి ఉంటుంది. ఇలా మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్లో క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది లెటర్ టు నెంబర్ కోడింగ్. ఇది ఎనదర్ కైండ్. నెక్స్ట్ సబ్స్టిట్యూషనల్ కోడింగ్. అంటే వర్డ్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్ ఆర్ కోడెడ్ విత్ ద అప్రోప్రియేట్ టర్మ్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఐ విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. వాటిని మనం డిస్కస్ చేద్దాము ఒక్కొక్క దాన్ని ఎలాగంటుంది. ఈ చేస్తున్నాం మనకు కొన్ని వర్డ్స్ ఇస్తాడు. ఆ వర్డ్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ లెటర్ తీసుకున్నాం. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ ఇచ్చాడు. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. దానికి ఏదో నెంబర్ ఇచ్చాడు మనకి, లేదా ఎనదర్ సేమ్ లెటర్ ఇంకో సెంటెన్స్ ఇచ్చి ఇందులోని వర్డ్స్కి ఈ ఫస్ట్ సెంటెన్స్లో వర్డ్స్కి సెకండ్ సెంటెన్స్లో వరకు కోడింగ్ ఉంటుంది. అవి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే ఎల్ఎస్ఎన్ కోడింగ్. ద వర్డ్స్ ఫ్రమ్ వేరియస్ స్టేట్మెంట్స్ ఆర్ కోడెడ్ విత్ లెటర్స్, సింబల్స్ అండ్ నెంబర్స్. అందుకని మనం దాన్ని ఏమంటామంటే ఎల్ఎస్ఎన్ అంటాం. అక్కడ ఎల్ఎస్ఎన్ కోడింగ్ అంటే ఎల్ అంటే ఈ లెటర్స్, ఎస్ అంటే సింబల్స్, ఎన్ అంటే న్యూమరల్స్. సో ఈ ఎల్ఎస్ఎన్, ద వర్డ్స్ ఫ్రమ్ వేరియస్ స్టేట్మెంట్స్ ఆర్ కోడెడ్ విత్ లెటర్స్, సింబల్స్ and numbers utilizing various procedures in the form of coding and decoding. The candidate has to deduce the reasoning behind the employment of the letters, symbols and numbers. ఈ రకంగా ఎల్ఎస్ఎన్ కోడింగ్లో ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్నిసార్లు లెటర్స్ను వాడతాం కోడింగ్కి, కొన్నిసార్లు సింబల్స్ వాడతాం, కొన్నిసార్లు న్యూమరల్స్ను వాడతాం, నెంబర్స్ను వాడతాం. సో ఇలా వాడి ఆ ఇచ్చినటువంటి వర్డ్ కానీ, ఫ్రేజ్ కానీ, సెంటెన్స్ కానీ డీకోడ్ చేయబడుతుంది. ఓకే, ఇదొక రకం. నెక్స్ట్ కండిషనల్ కోడింగ్. ఎ ఫ్యూ ప్రొసీజర్స్ విల్ బి ప్రెజెంటెడ్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ అప్లికేషన్ మస్ట్ అప్లై ఆల్ ఆఫ్ ద సప్లైడ్ రిక్వైర్మెంట్ టు గెట్ ద కోడ్ ఆఫ్ అ పర్టిక్యులర్ వర్డ్. కండిషనల్ కోడింగ్ చేస్తాం అంటే మనం ఏం చేస్తాం, ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిని వాడి మనం ఏం చేస్తాం, కోడింగ్ అండ్ డీకోడింగ్ వాడతాం. అది కండిషనల్. ఆ కండిషన్కి కరెక్ట్ అయితేనే ఈ కండిషన్లో ఇది కరెక్ట్ అవుతుంది, కాబట్టి ఈ కండిషన్ అయితే ఈ కండిషన్ ఇది అవుతుంది అని చెప్తూ దాని ప్రకారం కోడింగ్ చేస్తాం. నెక్స్ట్ వన్ క్లాక్ కోడింగ్. నెంబర్ ఫ్రమ్ 1 to 12 ఆర్ కోడ్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ కోడింగ్ అండ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్ అకార్డింగ్ టు క్లాక్ టైం. ఇక్కడ మన క్లాక్లో ఏం నెంబర్లు ఉంటాయి చెప్పండి. మనకి జనరల్గా మన వాచ్లో ఏముంటాయి, 1 to 12 నెంబర్స్ ఉంటాయి, అంతేనా? కాబట్టి ఇందులో మనం ఏం చేస్తామంటే అన్ని నెంబర్స్ని వాడము. మన వాచ్లో ఉన్నటువంటి ఈ 12 నెంబర్స్నే వాడతాం. ఈ 12 నెంబర్స్ని వాడే కోడ్ చేస్తాం. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ కోడింగ్ని ఏమంటారంటే క్లాక్ కోడింగ్ అంటారు. అంటే నెంబర్స్ అనేటువంటిది దీనిపైన ఆధారపడి చేస్తాం, దాన్ని క్లాక్ కోడింగ్ అంటారు. అలాగే నెక్స్ట్ వన్ని చూసుకుంటే బైనరీ కోడింగ్.
సో బైనరీ కోడింగ్ అంటే చివరి మనం ఏం చేస్తున్నాం అంటే బైనరీ వాల్యూస్ సచ్ ఎస్ బైనరీ మీన్స్ 2 0 and 1. మనం మీకు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కంప్యూటర్స్ నేర్చుకుంటున్నారు కదా, మిషన్ లాంగ్వేజ్ అంటే బైనరీ సిస్టమ్ పైనే ఉంటుంది. కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్. మనం ఏం చెప్తామో అనేది కంప్యూటర్ అర్థం చేసుకోలేదు. దానికి బైనరీ సిస్టమే అర్థమవుతుంది. మిషన్ లాంగ్వేజ్ అది. బైనరీ కోడింగ్ అంటారు. అలాగే మీకు ఇప్పుడు బైనరీ నెంబర్స్ అనే ప్రజెంట్ సిస్టంలో తీసేసినాం కానీ సిలబస్లో యాక్చువల్గా బైనరీ సిస్టమ్ అనేది మనకు ఉంది. బైనరీ నెంబర్స్ ఉంది 0 and 1. అంటే 0 and 1 కొత్తగా ఏం కాదు. ఇప్పుడు ఏ సంఖ్యనైనా 2తో డివైడ్ చేశారనుకోండి, వచ్చేటటువంటి శేషాలు ఏమవుతాయి? వాట్ ఆర్ ద రిమైండర్స్ వెన్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 2? అండ్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 2, ఇట్ లీవ్స్ ఐదర్ రిమైండర్ 0 or 1. ఆ బైనరీ ఆ 2 వాల్యూస్నే మనం బైనరీ వాల్యూస్ అంటాం. సచ్ as 0 and 1 ఆర్ యూజ్డ్ టు ఎన్కోడ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇక వాస్తవానికి ఏమవుతుందంటే కంప్యూటర్కి మనకి నెంబర్స్ ఇచ్చాం 0 and 1. కంప్యూటర్కి ఏ నెంబర్ ఇచ్చినా, లెటర్స్ ఇచ్చినా, సింబల్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా వాటిని ఏం చేస్తాం. అందుచేతనే మీకు ఏమవుతుందంటే ఈ కంప్యూటర్ మెమరీకి ఏం చేస్తారంటే కంప్యూటర్ మెమరీ దేనిలో కొలుస్తారు? బిట్ టు బైట్. అలాగే 0 and 1 బిట్స్ అంటారు. 8 బిట్స్ని ఒక బైట్ అంటారు. సో మీకు ఇప్పుడు బైట్స్ మెమరీని కనెక్ట్ చేస్తున్నారు కదా, మెమరీని కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్ ఇవన్నీ కూడా మెమరీ చేస్తున్నాం. అర్థమైందా? సో ఇక్కడ బైనరీ కోడింగ్ సిస్టాన్ని మనం చేస్తున్నాం. ఎన్ని రకాలైనటువంటి ఈ కోడింగ్స్ అనేవి చూసుకున్నాం కదా, వీటిపైన మనం కొన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసే ముందు వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో మీరంతా కూడా నాకు తెలిసి కోడింగ్ అంటే ఏంటి అనేటువంటిది ఒక అవగాహన వచ్చింది. కోడింగ్ అండ్ డీకోడింగ్ అని వీటిపైన ఇచ్చిన ప్రశ్నల్ని మనం కోడ్ అండ్ డీకోడ్ చేద్దాం. వీటిపైన ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ చేద్దాం. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇచ్చేద్దాం. ఈలోపు మీరు చేయవలసిన పని ఏంటి అంటే, మీరు బుక్స్ అంతా ఓపెన్ చేశారు కదా, అందరూ A to Z తీసుకొని రాయండి. అలాగే Z to A రాయండి. అలాగే పొజిషన్ నెంబర్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ పొజిషన్లో ఉన్నటువంటి నెంబర్స్ ఏంటి అనేటువంటి చాలా జాగ్రత్తగా మరోసారి ఇంతకుముందు చెప్పినట్టు AZ, BY, CX, DW గుర్తుండాలంటే డౌన్ అని పెట్టుకొని చెప్పాను కదా. అలాగే EVS అని గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు నేను చెప్పినటువంటి ఈ సింపుల్ ఐడియాని మరొకసారి రికాల్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మనం కోడింగ్ రేపటి క్లాస్కి మనం వచ్చేటప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్ క్లాస్లో మనంతా కూడా చాలా ఫాస్ట్గా సులభంగా చేయగలుగుతామని ఆశిస్తున్నాను.